హాయ్ అండి, ఈరోజు నాకు గోంగూర మొక్క అయితే చూపిస్తాను అనమాట. మీకు ఇక్కడ చూసారు కదా, ఈ మొక్క అయితే నేను పెట్టలేదండి. దీనిలో ఇది వరకు గింజలు పడి వచ్చిన మొక్క అనమాట ఇది. ఇంకా దీన్ని నేను సపరేట్ గా ఈ టబ్ ఇలా ఉంచేసాను. చూడొచ్చు ఎంత గోంగూర వచ్చింది. ఇప్పుడు తెంపుకొని దీంతో పచ్చడి చేసుకుందాం. మా చెట్టు గోంగూర కోసుకొని పచ్చడి అండి ఫస్ట్ టైం. ఇది వరకు కూడా కోసాను కానీ నాకు ఇంత రాలేదనమాట. కానీ ఒక్క మొక్కకి చాలా బ్రాంచెస్ అయితే వచ్చినాయి, మీరు చూడొచ్చు. చాలా హ్యాపీగా ఉందండి. నాకైతే గోంగూర పచ్చడి అంటే బాగా ఇష్టం అనమాట. గోంగూర ఎక్కువ తింటాను నేను. పుల్లపుల్లగా ఉంటుంది కదా, పచ్చడి చేసుకొని ఆనియన్స్ కలుపుకొని తింటే బాగుంటుంది. సరే, ఈరోజు ట్రై చేద్దాం. నేనైతే ఇవన్నీ కోస్తున్నాను అనమాట. చూడండి, బ్రాంచెస్ అయితే మీరు చూడొచ్చు. ఒక్క కొమ్మకి ఎన్ని వచ్చినాయో. చెట్టుకున్న గోంగూర అంతా నేను కోస్తానండి. ఇదిగో ఇంత అయితే వచ్చిందనమాట. దీంతో ఇంకా పచ్చడి చేసేద్దాం పదండి. రీసెంట్గా నేను ఒక రోల్ అయితే తీసుకున్నానండి. దాంట్లో పచ్చడి చేద్దామని అనుకుంటున్నాను. గోంగూర అయితే కోసాను కదా, నేను ఈవేళ ఎండుమిర్చి లేవన్నమాట ఇంట్లో. ఇంకా పచ్చిమిర్చి, కరివేపాకు, వెల్లుల్లి రెబ్బలు, జీలకర్ర బద్దలు తీసుకున్నాను. పచ్చడి చేసేద్దాం. ఫస్ట్ అయితే ఆయిల్లో ఫ్రై చేసేసుకుందామండి అన్ని చక్కగా. గోంగూర పచ్చడికి ఆయిల్ ఎక్కువ ఉంటే బాగుంటుంది. అన్నీ వేసేసుకోవద్దండి, వేసేసుకొని ఫ్రై చేసేద్దాం. కొంచెం ఫ్రై అయితే అయిపోయినాయి. దీంట్లో గోంగూర వేసేద్దాం. దీంట్లో గల్లు వేసేద్దండి. మనకైతే గోంగూర ఉడికిపోయిందండి. గురుగు వేసుకుందాం. రోడ్లో రోడ్ తీసుకున్నానని చెప్పాను కదా, ఇదేనమాట. మనమైతే దీన్ని ఆనియన్స్ కూడా తెచ్చుకున్నాం కదండి, అవి కూడా ఈ రోట్లో వేసి రుబ్బేసుకుందాం అనమాట. అసలు చాలా టేస్టీగా ఉంటుందండి రోట్లో రుబ్బుకున్న పచ్చడి అయితే. నేనైతే భలే ఇష్టపడతాను. చాలామందికి కూడా ఈ ప్రొసీజర్ అంటే ఇష్టమే కదా. ఏం లేదండి, మనం కూడా ఒక చిన్న టబ్బు తెచ్చుకొని దానిలో కొంచెం మట్టి వేసుకొని 4 గింజలు చల్లామంటే ఒక్కసారి మనకి ఇంకా మొక్కలు వస్తూనే ఉంటాయి అనమాట. నా గార్డెన్లో అయితే అలానే వస్తాయండి. నేను పెట్టిన బచ్చల కూర అయినా సరే, ఆకుకూరలు ఏమైనా, తోటకూర అయినా సరే అసలు పెద్దగా అయిపోతాయి అనమాట. చాలా బాగా వస్తుందండి ఆకుకూరలు. పాలకూర, చుక్కకూర అవన్నీ మీకు చూపిస్తానండి నేను ఒకసారి. చుక్కకూర కూడా నేను వేయలేదు, కానీ గింజలు పడినాయి, సమ్మర్లో పడినాయే. ఇప్పుడు ఇంకా నాకు మొలకలు వస్తున్నాయి, మీకు చూపిస్తాను. జస్ట్ ఇంకా టబ్లేసి పక్కన పడేసాను అనమాట, కానీ వస్తున్నాయి. చుక్కకూర వేసాను మొన్ననే, అది కూడా చూపిస్తాను. వచ్చినాయి. పాలకూర వేసాను, తోటకూర వేసాను, చూపిస్తానండి. ఇంకా మీరు ఏం చేస్తారంటే సింపుల్ మెథడ్ అనమాట. ఒక 4-5 టబ్బులు తెచ్చుకొని దానిలో కొంచెం మట్టి వేసేసి గింజలు జల్లామంటే మనకు ఆకుకూరలు ఈజీగా వచ్చేస్తాయి అనమాట. ఇంకా గోంగూర పచ్చడి అయితే మనం తాలింపు పెట్టేసుకుందాము. ఈ గోంగూర పచ్చడికి కాంబినేషను ఆమ్లెట్ అయితే బాగుంటుందని చెప్పి నేను ఆల్రెడీ కూడా ఆమ్లెట్ వేస్తానండి, చూపిస్తా. వేడివేడి అన్నంలోకి గోంగూర పచ్చడి విత్ ఆమ్లెట్ కాంబినేషన్ బాగుంది కదండి. మీరు కూడా ఇలా ట్రై చేయండి. మొక్కలైతే పెట్టడం మాత్రం మర్చిపోవద్దు అనమాట. చాలా బాగుంటుందండి. ఎప్పుడైనా మనకి మార్కెట్కి వెళ్ళడానికి టైం లేకపోతే పిల్లలకి లంచ్ బాక్స్ పెట్టాలనుకున్నా సరే కూడా ఈజీగా అయిపోద్ది అనమాట ఈ మెథడ్. మీరు కూడా ట్రై చేయండి. ఆకుకూరలు ఉంటే జస్ట్ పప్పులో వేసుకోవచ్చు, పచ్చడి చేసుకోవచ్చు, దేంట్లోనైనా మిక్స్ చేసి వండుకోవచ్చు అనమాట. బాగుంటుంది. ఇంకా ఏం వీడియోస్ ఇంకా పెడదామని అనుకుంటున్నానండి. ప్లీజ్ సపోర్ట్ అండ్ సబ్స్క్రైబ్.